ఇక ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలను చేతబట్టిందో అప్పటి సంది అయితే కాంగ్రెస్ పార్టీలో జర మార్పులు చేర్పులు గట్టిగానే అవుతున్నాయి. ఇప్పుడు మెదక్ పార్లమెంటరీ మీద గట్టిగానే ఫోకస్ పెట్టింది మేడం. ఏదేమైనా కూడా మేడం అప్పుడప్పుడు అందరికీ మంచి చెడులు చెప్పుకుంటా జరగాల్సినటువంటి మార్పుల గురించి ఉండాల్సినటువంటి తీరుల గురించి కూడా ఆ పార్టీ క్యాడర్తోని లీడర్లతోని కార్యకర్తలతోని గట్టిగానే మాట్లాడుతున్నది. మరి ఇప్పుడు మెదక్ మీద కూడా గట్టిగానే ఫోకస్ పెట్టినటువంటి మేడం ఏం ఆలోచన చేస్తున్నదో వార్త తెలుసుకుందాం పాండ్రి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మేడం ఉన్నది కదా మీనాక్షి నటరాజన్ మేడం. ఆ మేడం పార్లమెంటరీ సెగ్మెంట్ మీద స్పెషల్గా ఫోకస్ పెడుతున్నదయ్యా. ఇప్పటికే ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా నటరాజన్ మేడం ఎప్పటికప్పుడు తెప్పించుకొని సమీక్షలను గట్టిగానే చేస్తున్నది. ఇక మంగళవారం గాంధీ భవన్లో మెదక్ పార్లమెంటు సెగ్మెంట్ల నేతలతోని కూడా ఆమె రివ్యూ చేసిందయ్యా. ఆమె లోక్సభ పరిధి నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు సలహాలు సూచనలనే కాదు అన్ని రకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరంగా అడిగి తెలుసుకుంటున్నది. ఇంకా అంతనే కాకుండా పార్టీ నేతలంతా కూడా వ్యవహారాలు చేపట్టాల్సిన అంశాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పుకుంటా వచ్చిండ్రు. ఇక వీళ్ళందరూ చెప్పిన ముచ్చట్లలో మీనాక్షి మేడం సానుకూలంగానే రియాక్ట్ అయ్యిందయ్యా. అన్ని విషయాలను నోట్ చేసుకున్నది. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఏఐసిసి రూమ్ లా మీనాక్షి నటరాజను మంత్రి దామోదర రాజనరసింహ సార్తోని ప్రత్యేకంగా భేటీ అయ్యిందయ్యా. మినిస్టర్ సాబ్ అసలు మెదక్ సంగతి ఏంటిది అని మీనాక్షి నటరాజను మంత్రిని ప్రశ్న చేసినట్టుగా తెలుస్తున్నదయ్యా. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంటు వరకు అక్కడ సీట్లు కేటాయింపు వ్యవహారం గురించి కూడా ఆరా తీసినట్లుగా సమాచారం బాగానే వినబడుతున్నది. ప్రధానంగా మెదకు పార్లమెంటు లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నప్పటికీ సుతం ఇక వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చుడు వెనకాల మతలబ్ ఏంటిదనేది కూడా అడిగి తెలుసుకున్నదట. ఇక సిర్పు ఇది ఇక్కడ వరకే జరిగిందా లేకపోతే అంతటా ఇదే అవుతున్నదా అని కూడా ఆమె మంత్రిని అడిగినట్టుగా సమాచారం గట్టిగానే వినబడుతున్నది. ఇక పోతే పటాన్ చెరువు లోలి ఏంటిదని కూడా ప్రశ్నలే ఇచ్చిందట. వీటన్నిటికీ తొందరలోనే చెక్కు పెట్టాలని కూడా మేడం గట్టిగానే ఆలోచన చేసుకుంటా ఈ సందర్భంగా మంత్రితోటి చాలా ముచ్చట్లే మాట్లాడినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అందిందయ్యా. ఏదేమైనా మీనాక్షి నటరాజన్ మేడం అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఓటమికి గల కారణాలు అట్లనే రానున్న రోజులల్లా పార్టీని బలోపేతం ఎట్లా చేయాలనే ఆలోచనలల్లా గెలుపు కోసం మనం ఎట్లా ఉరుకులు పెట్టాలనే దాని మీద కూడా లోతుగానే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నదట అందరి కార్యకర్తల నుంచి. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం పని తీరును మాత్రం చాలా మంది తార్పు చేయబట్టినరయ్యా.